అది నేనేం అడుగుతున్నాను, కొత్త నిబంధన, పాత నిబంధన రెండింటిని సృష్టించింది యేసు ప్రభువేనా? క్రొత్త నిబంధన, పాత నిబంధన దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు యేసు ప్రభువే. ఇప్పుడు యేసు ప్రభుగానే మేము ఆయన కొలుస్తున్నాం. ఓకే, ఆయనే సృష్టించాడు. అంటే ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ రకంగానైనా సరే యేసు ప్రభువే సృష్టించాడు ఈ రెండింటిని. ఎండ్ అయితే అదే ఆన్సర్, అదే కదా? సరే, కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది. అంటే అది నీడ లాంటిది, ఇది నిజం లాంటిది. సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధనలో కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఖచ్చితంగా పాటించి తిరగకపోతే మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు, నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను, ప్రేమగా జీవించండి, అందరికీ వర్తించేలాగా ఈయన జీవించాడు. కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుని ఉద్దేశించే 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, ఆజ్ఞలు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు వాళ్ళకి మాత్రమే. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచమంతా పంచిపెట్టాడు. మీరు నన్ను ప్రేమించండి చాలు, నేను పాపిని నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, ఇది ఉచితం, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం. మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ నిబంధనలో ఏమున్నది? పాత నిబంధనలో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతారు. కొత్త నిబంధనలో ఏమున్నది? యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకానికి పోతారు, పాపినని అంగీకరించండి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి. రెండింటిని బేస్ చేసుకొని టోటల్ గా మేము చెప్పేది రెండింటిని బేస్ చేసుకొని ఒకటే మాట చెప్తున్నారు, యేసు ప్రభువుని నమ్మాలి. నమ్మకపోతే, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకం తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది. ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు, కనుక అదే మేము ప్రకటిస్తున్నాం. బైబిల్ చెప్పింది అసలు నిజమేనని ఎందుకు బిలీవ్ చేయాలి? బైబిల్ జీవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. అంటే మీరే చెప్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత? చూడలేదు. లేదు, హోలీ బైబిల్ అని ఉంది. బట్ అయితే అది పెద్ద విషయం ఏం కాదు. అది ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం పుస్తకం రాసి, అది పెద్ద విషయం కాదు. మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి? ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు. త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు నేనే చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, టెస్ట్ మనీస్ ఉన్నాయి. బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది, తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మిన్స్ మారుతున్నారు, రెడ్డిస్ మారుతున్నారు, సౌదరీస్, అసలు క్యాస్ట్ లేదండి. సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. 40 రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది. 21 రోజు తాను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను, 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు. కాబట్టి మరి పరాయి దేవుడిని కూడా చంపేస్తారు మా వాళ్ళు. మీ అమ్మని నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది. ఆయన ఎవరో మాకు తెలియదు. సరే, మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని పేరు మాకు తెలియదు. కాబట్టి కొడుగా, ఖచ్చితంగా ఆ దేవుడే, మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు, బతికిస్తాడని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేసాను. చెట్టు పైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు, ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పైన చేడుస్తున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిసి నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను
నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను. అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన నేసవరప్ప వాతం జలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదకమే జైన నిలదకం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు అప్పుడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మను సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది. నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగుంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంటే ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దూరం వచ్చి దేవుడున్నాడా అని అడుగుతున్నామంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు లేకపోతే ఈ సృష్టి ఉనికి, మానవ ఉనికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ అంతా ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది. దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు, లేకపోతే దాని అంతరికి అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారా? మీరే డిజైన్ చేసుకున్నారు. ఈ చిన్న స్టూడియో సెటప్నే మనం డిజైన్ చేయాల్సి వస్తే దీన్ని మరి ఈ యూనివర్స్ని, ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసుంటారు? ఎవరు చేసింటారు? దేవుడే. ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. మొత్తానికి లోకం అంతటికి ఇంకా వేరే దేవుడు లేడా? దేవుడు ఒక్కడే. ఇంక వేరే అంటే ఒక్క దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే, అంతే. వేరే దేవుడు లేరు. యేసు ప్రభువే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అవును. అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు. మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం. దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి. మీ మాటనే విన్నాను, వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు. యేసు ముసలి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను.
డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అంటిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె బుర్రతక్కువాడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే దాని కాదు. మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.